రోడ్వేకి స్వాగతం. మనం అస్మిత అంటే సైకలాజికల్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది, ఎలా డిస్మాంటిల్ అవుతుంది, ఎలా స్ట్రెంగ్తన్ అవుతుంది, అది ఎలా పర్సనాలిటీ కింద కన్వర్ట్ అవుతుంది అనే దాని గురించి స్టడీ చేస్తున్నాం. సో సైకలాజికల్ స్ట్రక్చర్ ఆ మూమెంట్ లో నీ సైకలాజికల్ స్ట్రక్చర్ బట్టి నువ్వు సీకర్ గా కానీ, స్లేవ్ గా కానీ, లేదా సిన్నర్ గా కానీ, లేదా సర్వర్ గా కానీ ఉంటావు. వీటి కాంబినేషన్ గా నీ యొక్క యాటిట్యూడ్ ఉంటుంది. సో నీ యాటిట్యూడ్ నెక్స్ట్ నీ బిహేవియర్ ఎలా మారుతుంది చూద్దాం. సో నువ్వు టీచర్ స్టేట్ కానీ, పొలిటీషియన్ స్టేట్ లో కానీ, అడ్వకేట్ స్టేట్ లో కానీ, సెర్చర్ స్టేట్ లో కానీ ఉన్నావు అనుకో. ఇవి ఎవరు వచ్చేవి? కాంబినేషన్ ఆఫ్ అంతకుముందు నీ సెల్ఫ్ పర్సెప్షన్స్. నీ సెల్ఫ్ పర్సెప్షన్ కాంబినేషన్ బట్టి ఈ 4 స్థితులు వచ్చాయి. ఇప్పుడు వీటి కాంబినేషన్ గా సపోజ్ నువ్వు టీచర్ కింద ఆ స్టేట్ లో ఫీల్ అవుతున్నావు అనుకో, నువ్వు ఆటోమేటిక్ గా ఎదుర్కొన్న వాళ్ళకి నీతులు చెప్తావు అని చెప్పాను కదా. సో టీచర్ అనే యాటిట్యూడ్ లో ఉంటావు. నువ్వు యాక్చువల్గా బై ప్రొఫెషన్ నువ్వు టీచర్ అవ్వచ్చు, కాకపోవచ్చు, కానీ టీచ్ చేస్తామట. ఆ మూమెంట్ లో ఎదుర్కొన్న వాళ్ళకి టీచ్ చేస్తాం. సో నువ్వు సపోజ్ ఒక నీ యొక్క లైఫ్ ఒక సిచ్యువేషన్ లో నువ్వు ఆ మూమెంట్ లో ఏదైనా టీచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు టీచర్ స్టేట్ లోకి వెళ్ళాడు. ఇది అట్లీస్ట్ గుర్తుపట్టాలి. అదే సపోజ్ నువ్వు పొలిటీషియన్ స్టేట్ లో ఉన్నావు అనుకో, నువ్వు గ్రూప్ గ్యాదర్ కింద. గ్రూప్ గ్యాదరింగ్ ఎలా చేసుకుంటుంటాం జనరల్ లైఫ్ లో అయితే? నీ అభిప్రాయాన్ని ఎవరెవరు సమర్థిస్తారో వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుంటుంటాం. నీ అభిప్రాయాన్ని ఎవరెవరు వ్యతిరేకిస్తుంటారో వాళ్ళని శత్రువులను చూస్తావు. ఇది గ్రూప్ ప్రిపరేషనే. గ్రూప్ మానసికంగా ఒక గ్రూప్ ఫామ్ చేస్తుంటావు అన్నమాట. సో నువ్వు ఏదైనా ఎవరితో ఏ విషయమైనా పాత గతించిన విషయాన్ని కానీ, ఎవరో మనిషి గురించి కానీ, ఏదైనా నీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని కానీ నువ్వు డిస్కస్ చేస్తున్నావు అంటే, వాళ్ళకి చెప్తున్నావు అంటే ఒక వాళ్ళు కూడా అప్రూవల్ కోసం చెప్తున్నావు. ఈ టైంలో నువ్వు పొలిటీషియన్ బిహేవ్ చేస్తున్నమాట. గ్రూప్ గ్యాదర్ కింద ఉంటావు. నీ అభిప్రాయాన్ని అందరూ ఒప్పుకోవాలి అన్నట్టుగా ఒక కలెక్షన్ మోడ్ తీసుకొచ్చుకుంటావు. ఇదనమాట. అదే సపోజ్ నువ్వు అడ్వకేట్ పొజిషన్ లో ఉన్నావు అనుకో, సో ఇక్కడ ఏం చేస్తావు, నువ్వు ఆర్గ్యుమెంటలిస్ట్ కింద అవుతావు. ఆర్గ్యూ చేస్తుంటావు, ఆర్గ్యూయింగ్ లో పెడుతుంటావు. అదే సెర్చర్ కింద ఉన్నావు అనుకో, సో రీసెర్చర్ పరిశోధన డైరెక్షన్ లో ఉంటావు. పరిశోధకుడు లాగా బిహేవ్ చేస్తుంటావు. పరిశోధకుడు అంటే పెద్ద రీసెర్చ్ అయిపోయి పిహెచ్డీ చేసి డాక్టరేట్ పొందేవాడు నన్ను చెప్పట్లా నేను ఇక్కడ. కానీ ఆ టైంలో మనం కొన్ని విషయాలు రీసెర్చ్ చేస్తాం కదా. ఎదుర్కొండేవాడు చెప్పగానే ఇలా అయితే ఇలా అవుతుందిరా, ఇలా అయితే ఈ కంక్లూజన్ ఇది అయి ఉంటుంది, ఇలా కాబట్టి ఇలా అయి ఉంటుంది అని ఒపీనియన్లు అజంప్షన్స్ ఫామ్ చేసుకుంటావు చూడు. ఇప్పుడు రీసెర్చర్ లా పనిచేస్తున్నట్టే నువ్వు. ఎదుర్కొంటాడు ఒపీనియన్ కాంట్రవర్సీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు అడ్వకేట్ గా పనిచేస్తున్నట్టు. సో వీట్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు సపోజ్ టీచర్ అండ్ పొలిటీషియన్ కాంబినేషన్ గా ఉన్నావు అనుకో, ఈ స్టేట్ లో నువ్వు వర్క్ విత్ ఓన్లీ బిలీఫ్స్. నువ్వు బిలీఫ్స్ తోనే నువ్వు వర్క్ చేస్తుంటావు. సో బ్యాక్గ్రౌండ్ బిలీఫ్ ఉంటుంది, ఆ బిలీఫ్ తోనే నీ యొక్క థాట్స్, యాక్షన్స్ ఫాలో అవుతుంటాయి. అదే నువ్వు టీచర్ అండ్ సెర్చర్ కాంబినేషన్ కింద ఉన్నావు అనుకో, అట్లా ఆర్గ్యూస్ విత్ కాన్స్టెంట్ ఇంటెన్సిటీ ఆర్ టోన్. సో నువ్వు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు నీ యొక్క టోన్ ఇంటెన్సిటీ కాన్స్టెంట్ గా ఉంటుంది, అండ్ టోన్ కూడా ఉంటుంది, ఒక టోన్ అప్ ఉంటుంది. సో ఆర్గ్యుమెంట్ చేసే ఎమోషన్ స్టేట్ బట్టి చెప్పచ్చు అనమాట, టీచర్ అండ్ సెర్చర్ స్టేట్ లో ఉన్నావు లేదా నువ్వు అనేది. అదే సపోజ్ సెర్చర్ అడ్వకేట్ కాంబినేషన్ లో ఉన్నావు అనుకో, నువ్వు ప్రూఫ్స్ మీద ఆధారపడుతూ ఉంటావు. అదే అడ్వకేట్ పొలిటీషియన్ కాంబినేషన్ లో ఉన్నావు అనుకో, ఎదుర్కొన్న వాళ్ళని అటాక్ చేస్తుంటావు. నీ యొక్క డిస్కషన్ లో ఎదుర్కొన్న వాళ్ళని అటాక్ చేస్తుంటావు. ఇక్కడ అటాక్ అంటే ఫిజికల్ గానే కొడతాడు అని అర్థం కాదు కదా. ఇక్కడ సామాన్యంగా ఉన్న డిస్కషన్ ఆర్గ్యుమెంట్ పక్కన పెట్టేసి పర్సనల్ మ్యాటర్ లోకి వెళ్ళి అటాక్ చేయడానికి ట్రై చేస్తాం. అదే అడ్వకేట్ అండ్ రీసెర్చర్ అయితే నువ్వు కొన్ని ప్రూఫ్స్ మీద ఆధారపడతావు. ప్రూఫ్ మీద ఆధారపడి మాట్లాడతావు. యాక్చువల్గా మనం మూమెంట్ మారుతుంటాం. ఈ స్టేట్ ఆ స్టేట్ మారుతుంటాం. ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది. కొన్ని కన్ఫ్యూజన్ స్టేట్స్ వస్తుంటాయి అన్నమాట. ఎలాంటి కన్ఫ్యూజన్ స్టేట్స్ అంటే ఇక్కడ 3 కాంబినేషన్ ఉందనుకోండి. 3 కాంబినేషన్ ఎలాగంటే
నువ్వు పొలిటీషియన్, టీచర్ అండ్ సెర్చర్ ఒక కాంబినేషన్ లో ఉన్నావు అనుకో. సో నేను కర్సర్ తో చూపిస్తున్న పాయింట్ ఈ పాయింట్. సో ఈ ట్రయాంగిల్ పాయింట్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ పాయింట్. సో ఇదేంటిది, యువర్ టీచర్ స్టేట్ అండ్ పొలిటీషియన్ స్టేట్ అండ్ సెర్చర్ స్టేట్. కాంబినేషన్ మే బి డిఫరెంట్, పర్సన్ కి కాంబినేషన్ తేడా ఉండొచ్చు, కానీ యువర్ కాంబినేషన్ ఆఫ్ దిస్ త్రీ. ఈ స్టేట్ లో నిన్ని నువ్వు యాక్చువల్గా ఈ ఆపోజిట్ లాగా నీకు కనపడుతుంటుంది. అంటే నువ్వు కాంబినేషన్ ఆఫ్ సెర్చర్, అడ్వకేట్ అండ్ పొలిటీషియన్ కాంబినేషన్ లాగా కనపడుతుంది. అదే సపోజ్ యాక్చువల్గా నువ్వు అడ్వకేట్, పొలిటీషియన్, సెర్చర్ కాంబినేషన్ లో అనుకో, వాళ్ళకి ఈ మూటి కాంబినేషన్ లో కనపడుతుంది. వెరీ కన్ఫ్యూజన్ స్టేట్ అనమాట ఇది. అదే సపోజ్ పొలిటీషియన్ అండ్ టీచర్, అడ్వకేట్ ఒక కాంబినేషన్ లో ఉన్నావు అనుకో, నువ్వు సెర్చర్, టీచర్, అడ్వకేట్ కాంబినేషన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది నీకు. వెరీ ఆ స్టేట్ ని గుర్తుపట్టడం చాలా ప్రాక్టీస్ కావాలి. సపోజ్ ఈ అన్నిటి నాలుగిటి ఒక కాంబినేషన్ స్టేట్ లో ఉన్నావు అనుకో, అంటే యు ఆర్ టీచర్ స్టేట్, పొలిటీషియన్ స్టేట్, అడ్వకేట్ స్టేట్ అండ్ సెర్చర్ స్టేట్ హ్యావింగ్ డిఫరెంట్ కాంట్రిబ్యూషన్స్ నీ స్టేట్ కి. అప్పుడు నో ఇట్ ఈస్ నాట్ హిస్ వర్క్, బిహేవ్ యాజ్ ఎఫ్ హిస్. సో ఈ కన్ఫ్యూజన్ స్టేట్ లో వాడి పని కాదు అయినా సరే వాడి పనిలాగా దాన్ని చేస్తాడు అదనమాట. సో దేర్ ఫోర్ ఇదేంటంటే నీ ప్రజెంట్ స్టేట్, సెల్ఫ్ స్టేట్ ను పర్సీవ్ చేస్తుంది, దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి నువ్వు నీ యొక్క అస్మిత ఒక స్ట్రక్చర్ దేన్ని దేని దేని ఫీల్ చేస్తోంది. సో ఈ ఫెల్ చేసేవి ఏమిటాయి అంటే నీ స్ట్రెంత్ అయిన అస్మిత్ స్ట్రక్చర్ లో బ్లాక్స్ అనమాట. ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాను కదా, ఐడెంటిటీస్ అండ్ రోల్స్. సో ఏవైతే అవి మోడిఫై అయ్యాయో, ఆ మోడిఫై స్ట్రెంగ్ అయ్యాయో, దాంతో నిన్ను నువ్వు రికగ్నైజ్ చేస్తున్నావో, ఓ రకంగా అదే నువ్వు అనుకుంటున్నావో, వాటి యొక్క స్టేటస్ బట్టి నువ్వు నిన్ని ఏదో విధంగా వీటిలో పర్సీవ్ చేస్తున్నావు. సో ఇది ఎదురుకుండా వాడిని అనలైజ్ చేయడానికి వాడదు, నిన్ను నువ్వు అనలైజ్ చేసుకోవడానికి వాడండి. ఈ అనలైజ్ చేసుకోవడంలో అమ్మో నేను ఇప్పుడు టీచర్, నేను పొలిటీషియన్ లో బిహేవ్ చేశాను అని ఏమి రిపెంట్ అవ్వడానికి కాదు, అంటే వెంటనే సిన్నర్ కింద ఫీల్ అయిపోవడానికి కాదు. ఈ నాలెడ్జ్ జనరల్గా నాలెడ్జ్ అనేది కాంటెస్టివల్ నాలెడ్జ్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. పర్సెప్చువల్ నాలెడ్జ్ అప్పుడు రాదు. జస్ట్ ఏంటంటే నీ స్టేట్ ఏంటి, నీ అస్మిత స్ట్రక్చర్ ఏంటి, అస్మిత స్ట్రక్చర్ నీది కాదు, నువ్వు కండిషన్ చేయబడ్డావు. ఎప్పుడైతే దాన్ని అబ్జర్వ్ చేసావో ఆటోమేటిక్గా డీకండిషన్ స్టార్ట్ అవుతుంది అదనమాట. సో దానికోసమే ఈ మ్యాటర్ ని అండర్స్టాండ్ చేసుకొని యూ హ్యావ్ టు ఫాలో అప్ ఇట్. సో డ్రిఫ్ట్ వాచింగ్ లో బాగా ఉపయోగపడుతుంటుంది ఇది నీ స్టేట్. డ్రిఫ్ట్ వాచింగ్ లో నువ్వు దేని వెనకాల ఏం కారణంతో ఆ థాట్ వచ్చింది డ్రిఫ్ట్ అయ్యి అనేది గుర్తుపట్టడానికి ఈ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. రేపు కంటిన్యూ అవుతుంది.